welcome back to my channel. This is the day of learning HTML in 10 days. Today we will discuss about multimedia tags in HTML. Multimedia tags అంటే ఏంటి, వీడియో ట్యాగ్ అంటే ఏంటి, ఆడియో ట్యాగ్ అంటే ఏంటి, ఐఫ్రేమ్స్ అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు మనం మల్టీమీడియా ట్యాగ్స్లో ఆడియో ట్యాగ్ అంటే ఏంటి, వీడియో ట్యాగ్ అంటే ఏంటి అండ్ ఐఫ్రేమ్స్ అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ట్యాగ్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వీడియోని మన HTML డాక్యుమెంట్లో ఆర్ మన వెబ్ పేజ్లో ఎంబెడ్ చేయాలంటే అది పెట్టాలనుకుంటే వీడియో ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో ట్యాగ్ని యూజ్ చేసుకొని మన HTML డాక్యుమెంట్లో వీడియోస్ అనేవి పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 వేస్లో పెట్టొచ్చు అనమాట. రిలేటివ్ పాత్తో పెట్టొచ్చు, అబ్సల్యూట్ పాత్తో పెట్టొచ్చు. అంటే వేరొక వెబ్సైట్లో దాని అడ్రస్ కాపీ చేసి ఇక్కడ SRCలో పెట్టొచ్చు, ఆర్ లేదా మన ఫోల్డర్లోనే ఆ వీడియోని ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ వీడియో ఫైల్స్ అందులో పెట్టుకుని ఆ వీడియోని రిలేటివ్ పాత్ ఇచ్చి కూడా మనం వీడియోని ఎంబెడ్ చేయొచ్చు అనమాట. మనం వేరొక వెబ్సైట్కి వెళ్ళి అబ్సల్యూట్ పాత్తో ఎలా పెడతామో చూద్దాం. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేస్తాను. క్రోమ్లో పిక్సాబే అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది. ఇందులో వీడియోస్లోకి వెళ్ళి వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ వీడియో అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అడ్రస్ అనేది కాపీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలో SRCలో ఆ వీడియో అడ్రస్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి. చూడండి, వీడియో అనేది ఓవర్ఫ్లో అయిందనమాట. ఈ వీడియో ఓవర్ఫ్లో అయితే దీన్ని తగ్గించుకోవడానికి మనకు హైట్ విడ్త్ అనే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, యాట్రిబ్యూట్స్. హైట్ 300 పిక్సెల్స్ ఇస్తున్నాం, విడ్త్ వచ్చేసరికి 600 పిక్సెల్స్ ఇస్తాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. మనకు ఇమేజ్ లాగా అయితే వచ్చింది కానీ వీడియో లాగా అయితే రాలేదన్నమాట. ఇందుకు కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఆ కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్ ఇస్తే వీడియో కంట్రోల్స్ అనేవి వస్తాయి. కంట్రోల్స్ ఇప్పుడు అవుట్పుట్ చూడండి, వీడియో అయితే వచ్చేసింది. ఇక్కడ పాస్ బటన్ ఉంది, ప్లే బటన్ ఉంది, అలాగే సమ్ ఫుల్ స్క్రీన్ వ్యూ బటన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కంట్రోల్స్ అని ఇస్తే అవన్నీ వస్తాయి. కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్ ఇస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. వీడియో అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం వీడియో ట్యాగ్లో ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఆ యాట్రిబ్యూట్ గురించి చూద్దాం. నెక్స్ట్ మనకు ఈ వీడియో ట్యాగ్లో ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మనం వీడియోని ఆటోమేటిక్గా మనం ప్లే అనే బటన్ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అనమాట. మనం బ్రౌజర్ ఓపెన్ చేయి, ఒకసారి అది చూద్దాం. ఆటో ప్లే, సార్ మనం దీని అవుట్పుట్ చూద్దాం. కానీ ఇక్కడ ప్లే అవ్వట్లేదు. ఎందుకు ప్లే అవ్వట్లేదు అంటే మన ఆటో ప్లే వర్క్ అవ్వాలి అంటే మనం వీడియో అనేది మ్యూట్ అయి ఉండాలన్నమాట. ఈ బ్రౌజర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుందన్నమాట. ఆటో ప్లే వర్క్ అవ్వాలంటే ఆ వీడియో అనేది మ్యూట్లో ఉండాలని. ఇప్పుడు ఆ ఆడియో అనేది మ్యూట్లో ఉంటేనే ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దాని అవుట్పుట్ చూద్దాం. ఆటోమేటిక్గా ప్లే అవుతుంది మనం ప్లే అనే బటన్ క్లిక్ చేయకముందు. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల ఇలా ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ వల్ల. ఆటో ప్లే యాట్రిబ్యూట్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే వీడియో మ్యూట్ అయినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి వీడియో ట్యాగ్లో ఇంకో యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట, లూప్. ఈ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే వీడియో ఆటోమేటిక్గా అదే లూప్ అవడం కంప్లీట్ అయినా కూడా నెక్స్ట్ అదే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతుంది అనమాట. చూడండి, 14 సెకండ్స్ వీడియో ఉంది. మనం రిపీట్ చేయకుండా అదే ఆటోమేటిక్గా వీడియో లూప్లో ఉంటుంది, ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అదే ప్లే. సో
ఈ లూప్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఆటోమే ఆటోమేటిక్గా వీడియోని లూప్ చేస్తూ ఉంటాం ప్లే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఈ వీడియో ట్యాగ్లో ఇంకో అట్రిబ్యూట్ ఉంటుందన్నమాట, పోస్టర్ అని. ఈ పోస్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్లో ప్రతి వీడియోకి థంబ్నెయిల్ అనేది ఉంటుందన్నమాట. ఆ థంబ్నెయిల్ని ఎంబెడ్ చేసుకోవడానికి మన HTML డాక్యుమెంట్లో వీడియోకి ఒక థంబ్నెయిల్ ఎంబెడ్ చేసుకోవడానికి పోస్టర్ అనే అట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఆ పోస్టర్ అనే అట్రిబ్యూట్లో మనం ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజెస్ మన ఫోల్డర్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజెస్ ఇచ్చింది ఇమేజెస్ డాట్ అనేది ఉంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ థంబ్నెయిల్ లాగా ఇమేజ్ అయితే వస్తుంది. తర్వాత వీడియో అనేది ప్లే చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ థంబ్నెయిల్ లాగా ఇమేజ్ ఉంటుంది, తర్వాత వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఈ పోస్ట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని మన వీడియోకి థంబ్నెయిల్ లాగా ఒక ఇమేజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆడియో ట్యాగ్ గురించి చూద్దాం. ఈ ఆడియో ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సేమ్ వీడియో ట్యాగ్ లెక్కే ఏదైనా ఒక ఆడియో ఫైల్ని మన HTML డాక్యుమెంట్లో మన వెబ్ పేజ్లో పెట్టాలనుకున్నప్పుడు, ఎంబెడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆడియో ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆడియో ట్యాగ్ నేమ్ వచ్చేసరికి ఆడియో ఎస్ఆర్సీలో మనం పాత్ అనేది ఇవ్వాలన్నమాట. నేను ఒక ఆడియో ఫైల్ మన ఫోల్డర్లో క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. ఆడియో ఫైల్ అయితే రిలేటివ్ పాత్ ద్వారా ఇందాక అబ్సల్యూట్ పాత్ ఇచ్చాం కదా, డాట్ స్లాష్ ఆడియో, నా లోపల song.png అని ఉంది. సార్ మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఏం రాలేదన్నమాట. ఒకసారి మనం దీనికి కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ చూద్దాం. మన ఆడియో ఫైల్ మన వెబ్ బ్రౌజర్లో కనిపించాలంటే, మన వెబ్ పేజ్లో కనిపించాలంటే కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ డెఫినెట్గా ఇవ్వాలన్నమాట. అప్పుడే ఆడియో ఫైల్ ఈ విధంగా ఎంబెడ్ చేస్తాం. దీనికి కూడా సేమ్ ఇందాక మనం చూసుకున్నట్లు కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. అవి చూద్దాం ఒకసారి. ఇందులో కూడా ఆటో ప్లే అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో మనం దీన్ని సేమ్ దీనికి కూడా ఆటో ప్లే వర్క్ అవ్వాలంటే వీడియో అనేది మ్యూట్లో, ఆడియో మ్యూటర్లో ఉంది. అప్పుడే ఆడియో అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఆటోప్లో మ్యూటెడ్ లూప్ అనే లూప్ తెలుసు మనం, ఆటోమేటిక్గా ఆడియో అయిపోయాక కూడా కంటిన్యూ అవుతుంది. ఆడియో కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా అదే లూప్లోకి వస్తుంది. చూడండి, మళ్ళీ అదే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అందుకు లూప్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ వీడియో ట్యాగ్ అండ్ ఆడియో ట్యాగ్. నెక్స్ట్ మనం ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే, వేరొక HTML డాక్యుమెంట్ వేరొక వెబ్ పేజ్ని మన HTML డాక్యుమెంట్లో ఎంబెడ్ చేయాలనుకున్నప్పుడు, పెట్టాలనుకున్నప్పుడు ఈ ఐ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అదే కాదు, యూట్యూబ్లో వీడియోస్ మన HTML డాక్యుమెంట్లో పెట్టాలనుకున్నా, లేకపోతే గూగుల్ మ్యాప్ని మన HTML డాక్యుమెంట్లో పెట్టాలనుకున్నా కూడా ఈ ఐ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ వీడియోని మన HTML డాక్యుమెంట్లో ఎలా ఎంబెడ్ చేద్దామో చూద్దాం యూజింగ్ ఐ ఫ్రేమ్స్. బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి, ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే ఒక వీడియో పెడదాం. ఈ వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను. షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంబెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ మీద క్లిక్ చేయగానే ఈ ఎంబెడ్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ ఉంటుందన్నమాట, ఈ ఐ ఫ్రేమ్ టెక్స్ట్. అదంతా మనం కాపీ అనే బటన్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవచ్చు. ఈ కాపీ అయిన ఎలిమెంట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేస్తే
అదే ఆటోమేటిక్గా యూట్యూబ్లో వీడియో మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయిపోతుందంట యూజింగ్ ఐ ఫ్రేమ్స్. ఈ ఐ ఫ్రేమ్లో యాట్రిబ్యూట్స్ చూడండి, హైట్ విడ్త్ కూడా మనం మనకి ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఎస్ఆర్సి అనేది పాత్, టైటిల్ అవన్నీ యూట్యూబ్లో ఉన్న ఎలా ఉంటే అలా మొత్తం కాపీ అయిందండి. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, యూట్యూబ్ వీడియో మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయింది. సో ఐ ఫ్రేమ్స్ యూజ్ చేసుకుని మన యూట్యూబ్ వీడియోస్ని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ చేసుకోవచ్చు. అలాగే మనం మ్యాప్ ఎలా ఎంబెడ్ చేయాలో గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హైదరాబాద్ మ్యాప్, సేమ్ రైట్ క్లిక్ ఇచ్చి షేర్ అనే బటన్ కనిపిస్తుంది. షేర్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ మ్యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎంబెడ్ మ్యాప్ దగ్గరికి వెళ్ళి కాపీ హెచ్టిఎంఎల్ అనేది కదా, కాపీ హెచ్టిఎంఎల్ కాపీ చేసుకొని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో దీన్ని ఎంబెడ్ చేసుకుంటే సేమ్ గూగుల్ మ్యాప్ కూడా మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఓపెన్ అవుతుంది. చూడండి, గూగుల్ మ్యాప్ కూడా మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయింది అనమాట యూజింగ్ ఐ ఫ్రేమ్స్. ఐ ఫ్రేమ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఐ ఫ్రేమ్స్ యొక్క సింటాక్స్ చూద్దాం ఒకసారి. ఐ ఫ్రేమ్స్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ ఉంటుంది. ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్లో ఎస్ఆర్సి మనం ఏదైనా ఒక వెబ్సైట్ని యూజ్ చేసుకొని వేరొక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఒక వెబ్సైట్ని మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కొన్ని వెబ్సైట్లు అలౌ చేస్తే కొన్ని వెబ్సైట్స్ అయితే అలౌ చేయలేమంట, ఎందుకంటే వాటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల. నేను గూగుల్లోకి వెళ్ళి సమ్ ఆర్టికల్స్ అని సెట్ చేస్తాను. దీనికి ఓఆర్ఎల్ అయితే మన హెచ్టిఎంఎల్ పేజ్లో ఇచ్చుకుందాం. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ట్యాగ్లో ఇక ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, వేరొక వెబ్ పేజ్ అయితే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయింది అనమాట. ఐ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకుని ఈ విధంగా మనం ఎంబెడ్ చేసుకోవచ్చు. సో మనం దానికి హైట్ విడ్త్ చేంజ్ చేసుకోవాలి. చూడండి, హైట్ విడ్త్ అనేది కూడా చేంజ్ అయింది అనమాట. ఈ ఫ్రేమ్ బార్డర్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. ఫ్రేమ్ బార్డర్ 0 ఉంది కాబట్టి మనకు ఈ ఫ్రేమ్కి బార్డర్ ఏం రాలేదన్నమాట. ఇప్పుడు ఫ్రేమ్ బార్డర్ 3 ఇద్దాం. చూడండి, ఫ్రేమ్కి బార్డర్ అనేది వచ్చింది. చూడండి, బార్డర్ అనేది ఫ్రేమ్కి వచ్చిందన్నమాట. ఫ్రేమ్ బార్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఐ ఫ్రేమ్కి బార్డర్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఐ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఈరోజు వీడియోలో మనం వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్ అండ్ ఐ ఫ్రేమ్స్ అనే ట్యాగ్ గురించి చూసాం. మల్టీమీడియా ట్యాగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ మనం సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.